నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన నిసార్ జిఎస్ఎల్వి F-16. రష్యాలో భూకంప తీవ్రతతో ఇళ్లు భవనాలు ధ్వంసం. శాన్ ఫ్రాన్సిస్కోలో పౌరులను అప్రమత్తం చేసిన కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా. ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన. సింగపూర్లోని తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు మరువలేమన్న ముఖ్యమంత్రి. మహిళల ఉచిత బస్సు ప్రయాణంలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్న ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఇక వివరాలు చూస్తే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి ప్రయోగించిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు సాయంత్రం 5:40 నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 18:59 747 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహం జిఎస్ఎల్వి నుంచి విడిపోయింది. ఇస్రో నుంచి ఇది 102వ ప్రయోగం. ఎలాంటి వాతావరణంలో అయినా నిసార్ ఉపగ్రహం భూమికి సమాచారం చేరవేస్తుంది. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ 11,200 కోట్ల రూపాయలతో ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా రాకెట్ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు కూడా తెలిపారు. భవిష్యత్తులో ఇరు దేశాలు మరిన్ని ప్రయోగాలు నిర్వహించాలని నాసా ప్రతినిధి ఆకాంక్షించారు. History has been written today as NISAR has been placed in the orbit successfully. Let me also congratulate all the technical teams, administrative teams both in NASA, JPL and ISRO who worked shoulder to shoulder to build the satellite at UR Rao Satellite Center over the past so many years. The NISR mission has brought the two space agencies much closer than ever before, and the continuous interactions at various levels during the course of project execution has enriched both sides. On behalf of Department of Space and ISRO, let me thank the NASA JPL team and all other stakeholders in the project for their excellent contribution to the joint mission. Also congratulate them on the successful launch. We wish the scientific community from both sides the exciting days ahead. Let me also congratulate the ISRO teams from SAT, URSC, VSSC, IASU, IPRC, LPSC, ISTRAC, and all the teams involved in the payload development, satellite integration, realization of solid, liquid, and cryogenic stages, inertial systems, and the launch vehicle. విద్యార్థులు విద్యను అత్యంత ప్రాముఖ్యతగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పశ్చిమ బెంగాల్ కళ్యాణిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ విద్యకు నిలయంగా నిలిచిందన్నారు. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. ఈ తరుణంలో వైద్యులు ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు అందజేయాలన్నారు. उसके आधार पर एम्स कल्याणी की पहचान बने। इस प्रकार इस संस्थान के इतिहास में शामिल होने के साथ साथ आप सब एम्स कल्याणी के भविष्य निर्माता भी दीक्षांत अर्थात औपचारिक शिक्षा के संपन्न होने के साथ साथ हमारी परंपरा में समावर्तन संस्कार भी होता था। समावर्तन का भावार्थ है शिक्षित और दक्ष होकर समाज में वापस लौटना। समावर्तन के साथ ही व्यवहारिक जीवन में प्रवेश का शुभारंभ होता है। आज आप सबका दीक्षांत भी है और आज से ही आप सबका समावर्तन भी हो रहा है। लेकिन आपको ये याद रखना है कि विद्या का अर्जन करना निरंतर चलने वाले प्रक्रिया है। ये आपका शेष स्टेप नहीं है, शेष पाया नहीं है। विद्या प्राप्त करने की कामना रखने वाले विद्यार्थी कहलाते हैं। चिकित्सा विज्ञान के क्षेत्र में नित नए बदलाव होते रहते हैं। अपने अंतर के विद्यार्थियों को आप सदैव जीवंत बनाए रखिए
और नए शोध अनुसंधानों तथा चिकित्सा पद्धतियों के बारे में जानकारी। భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రాహ్వా అవశేషాలు 127 సంవత్సరాల తర్వాత భారత్కు చేరుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అవశేషాలను భారత్కు తీసుకురావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. 1898 సంవత్సరంలో వాటిని భారత్ నుంచి తీసుకెళ్లారని, అంతర్జాతీయ వేలంలో వాటి గురించి తెలియడంతో భారత్కు వచ్చేలా కృషి చేశామన్నారు. ఈ సందర్భంగా అవశేషాలను భారత్కు రప్పించేందుకు కృషి చేసిన వారిని అభినందించారు. సంచార్ సాథీ యాప్ సాయంతో 1 కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ రోజు లోక్సభలో సప్లిమెంటరీలకు ఆయన సమాధానమిస్తూ సంచార్ సాథీ పోర్టల్లో 35 లక్షలకు పైగా మొబైళ్లు చోరీకి సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. వాటిలో 21 లక్షలకు పైగా దొంగిలించిన మొబైళ్లను గుర్తించామని, 5 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లను సొంతదారులకు అప్పగించామన్నారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను నివారించడానికి టెలికాం వనరుల దుర్వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని వాటాదారులతో పంచుకోవడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, భద్రతా సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో సహా 620 సంస్థలు ఈ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడ్డాయన్నారు. और दूरसंचार मंत्रालय ने गृह मंत्रालय के साथ मिलकर 4 या 5 कदम मुख्य रूप से हम लोग ने उठाए हैं. पहला कदम एक डिजिटल इंटेलिजेंस प्लेटफॉर्म हम लोग ने बनाया है, क्योंकि जब तक हम लोग सभी स्टेक होल्डर्स को एक प्लेटफॉर्म में न लाएं, तब तक इस युद्ध की कार्यशैली पर सफलतापूर्वक कार्य हम नहीं कर पाएंगे. तो एक DIP डिजिटल इंटेलिजेंस प्लेटफॉर्म हमने स्थापित की है, जिसमें 620 संस्थाओं को हमने कोऑप्ट किया. इसमें 570 बैंक्स, पूरे देश के प्राइवेट और पब्लिक सेक्टर बैंक सभी को हमने कोऑप्ट किया है. 36 राज्यों के पुलिस संस्थाओं को हमने कोऑप्ट किया है और सारे इन्वेस्टिगेशन. మహిళల వ్యక్తిత్వ హననం, గౌరవానికి భంగం కలిగించడం లైంగిక దాడితో సమానమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు లోక్సభలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలు కూడా మహిళా నేతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారని, వారి గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆమె కోరారు. When nation no more talks about women development but women-led development, which is under our Honorable Prime Minister Shri Narendra Modi ji and our Honorable Chief Minister Chandrababu Naidu garu. As we can see, the first aims is given by a woman. Our languages which are put into the court has been by a woman, and our constitution is what it is today because of our great women, and so is the judiciary and executive. And the nation is led by a woman, and also every woman in this nation is playing a role in strengthening our democracy. Why do you think women perform better than men? This is because we care. We women are wise, outstanding, marvelous, educated, and we are nation builders. Speaker ma'am, we are not in politics just for the sake of a male chauvinist to speak about our character or judge our character. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సింగపూర్లోని తెలుగు ప్రజల ఆత్మీయ స్వాగతం, ప్రేమ, అభిమానాలు మరువలేనివని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 4 రోజుల పాటు సింగపూర్లో 26 సమావేశాలు మరియు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంత్రి ఈ రోజు పరిశీలించారు. డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వాటిని అప్పటికప్పుడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీసీ రోడ్లు వేసిన చోట డ్రైనేజీ నిర్మాణం జరగలేదని, వాటిని ప్రణాళికాబద్ధంగా నిధులు సమకూర్చి పనులు పూర్తి చేస్తామన్నారు. 2-3 నెలల్లో సీసీ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్ల ముందు పారిశుధ్య నిర్వహణలో సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ల తయారీ, చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్యంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని రాజా మాణిక్యంను కోరారు. ఐవీపీ సెమీ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం విజయవాడలో ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ వినతితో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల దృష్టికి ఏపీ హజ్ యాత్రికుల సౌకర్యార్థం విజయవాడలో ఎంబార్కేషన్ సెంటర్ ఏర్పాట్లు ఆవశ్యకతను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 సహకారం అందిస్తుందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా సంబంధిత ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, ప్రజా పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రోజు ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి పలు కార్యక్రమాలు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని, అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశమయ్యారు. శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన రహదారుల విస్తరణ, కొత్త మార్గాల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో 9,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కోసం ఆగస్టు 2న రాష్ట్రానికి నితిన్ గడ్కరీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను వివరించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఇప్పుడు స్వల్ప విరామం.
మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా కానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ఉందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 100 ఏళ్ల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పెద్దాపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంతోషం వెల్లివిరుస్తోంది. పెద్దాపురం సిల్క్ చీరలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కడితే పెద్దాపురం సిల్క్ చీరలే కట్టాలి అనేవారు మన పెద్దలు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చీరలు మగవుల మనసును కట్టిపడేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ సిల్క్ కు వత్సవాయి రాజవంశం ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చింది. వాస్తవానికి ఈ సిల్క్ 1920లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో 20 వరకు మిల్లులు ఉండేవి. దేశ విదేశాల్లో ఈ సిల్క్ ప్రసిద్ధి చెందినదిగా పేరు గణించింది. 1925లో లండన్ లో జరిగిన సిల్క్ ఎగ్జిబిషన్ లో లభించిన బంగారు పథకంతో నాడే పెద్దాపురం సిల్క్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. పెద్దాపురం సిల్క్ పూర్వం నుంచి ఎంతో ప్రసిద్ధి. పట్టణంలోని అంకయ్యపేట, మంగళవారపేట, సబ్బయ్యపేట, వీర్రాజుపేట, కస్బాపేటల్లో 500 మగ్గాలపై చేనేత కార్మికులకు ఉపాధి లభించేది. 2 చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో దారానికి రంగులద్దే పనిపై 40 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బెంగళూరు నుంచి తెప్పించిన సిల్క్ కు ఇక్కడ రంగులద్ది ఉప్పాడలోని చీరల తయారీ మగ్గాలకు తరలిస్తారు. అక్కడ వారు చీరలు నేసి ఎగుమతి చేయడంతో పాటు స్థానికంగా విక్రయిస్తారు. చేనేత కార్మికులు నేసే చీరలు ఇవి మేము ఎంతో కష్టపడి నేస్తామండి. ఇద్దరం భార్యాభర్తలు పొద్దున్న సాయంత్రం దాకా నేస్తే కష్టపడితే ఒక చీర అవుతుంది. అంటే డిజైన్ బట్టి ఒక్కొక్క డిజైన్ 2 రోజులు పట్టచ్చు. చిన్న డిజైన్ అయితే సింపుల్ గా ఒక రోజు, అదే పెద్ద డిజైన్ అయితే 2 రోజులకు చీర అవడం కష్టమండి. ఇది కట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందండి. ఫంక్షన్లకి గ్రాండ్ లుక్ వస్తుంది. శారీని బట్టి డిజైన్ బట్టి బాగుంటాయి చీరలు. నేను ఇక్కడ ఈ వర్క్ 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఇదైతే పెద్దవరం పొట్టు అనేది 100 సంవత్సరాల క్రితం నుంచి ఎంతో పెద్ద పేరు పొందిందని చెప్తుంటారు. కానీ ఇప్పుడు కూడా దీని డిమాండ్ అలాగే ఉంది. ఆరోగ్యకరం కూడా హ్యాండ్లూమ్ కాబట్టి డిమాండ్ తగ్గలేదు. ఇప్పుడు కూడా ఎంత రేట్ పెరిగినా కదా దీని డిమాండ్ అసలు తగ్గలేదు. అందుకే ఈ రోజు మనకి జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ 1929, 1933లలో 2 సార్లు పెద్దాపురం సందర్శించిన సమయంలో చేనేతల పట్టు నాణ్యత, వారి ఉత్పత్తులను చూసి మంత్రముగ్ధుడై వాటికి స్వదేశీ సిల్కుగా కితాబునిచ్చారు. కాలక్రమంలో చేనేత రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో ప్రస్తుతం పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో 50 వరకు మాత్రమే మగ్గాలు మిగిలాయి. ఇటువంటి తరుణంలో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద 2024-25 సంవత్సరానికి గాను కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ కేంద్ర ప్రభుత్వ అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డు రావడం అంటే పూర్వం నుంచి కూడా సిల్క్ పరిశ్రమ పెద్దాపురంలో సిల్క్ పరిశ్రమ స్థాపించి 1913 సంవత్సరంలో ఫస్ట్ లో ఇది ప్లెయిన్ వెరైటీస్ ఎక్కువగా ప్రసిద్ధి నేర్చేవారు. అయితే ధర్మిళ మహిళల అభిరుచులకి తగ్గట్టుగా జమదాని శారీస్ అని, అంచులతా శారీస్, ఇలాగా ఆల్ ఓవర్ శారీస్ అని కొత్త కొత్త రకాలు నేయడం వల్ల ఇది చాలా ప్రాచుర్యం చెందింది. ఇది రష్యాలో కంచట్కా ద్వీపకల్పంలో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 8.7గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో రష్యాలోని పలు చోట్ల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన హెలికాప్టర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంపం కారణంగా జపాన్, అమెరికాలోని హవాయి, ఇతర పసిఫిక్ తీర ప్రాంతాలను బలమైన సముద్ర అలలు తాకాయి.
ఇక శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా భారత పౌరులను అప్రమత్తం చేసింది. రష్యా భూకంప పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సామాజిక మాధ్యమాలు పేర్కొంది. ప్రజలు తీర ప్రాంతాలను వదిలి సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఈ సందర్భంగా అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను కూడా జారీ చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ శరవేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైందన్నారు. దీనిని సహించలేని ఉగ్రమూకలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పహల్గాంలో మారణ హోమానికి పాల్పడ్డారన్నారు. దీనికి స్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను విజయవంతంగా సైన్యం ధ్వంసం చేసిందన్నారు. అంతేకాకుండా సింధు నది జలాల ఒప్పందాన్ని సైతం భారత్ నిలిపివేసినట్లు సభకు వివరించారు. It angered the country. There was grief. There was shock. Across the world, there was solidarity. There was sympathy. But the question was, what after that? And the answers were two. One, such an attack was absolutely unacceptable. It crossed our red lines. There had to be severe consequences. And two, there had to be accountability and justice. There had to be accountability of the perpetrators, and they and their supporters had to be brought to justice. Now, the first clear message, sir, of India's anger, of our resolve, of our determination, was the decision taken by the Cabinet Committee on Security immediately, the day after, on 23rd of April. A number of steps were taken. Pakistani visas under SARC were cancelled. The mission was reduced in strength. The military advisors were expelled. But the most important decision was to hold the Indus water. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 144 వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రోజు లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 3 ఏళ్ల వ్యవధిలోనే పలు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. హై స్పీడ్ రైళ్లకు రాష్ట్రాల నుండి డిమాండ్ పెరుగుతున్నాయని అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు ప్రయోజనం కలిగించేలా 2000 రైలు కోచ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో కేరళకు చెందిన సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మధ్యతరగతి ప్రయాణికుల ప్రయోజనాల కోసం రాజధాని ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అధునాతన కోచ్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 78% సీట్లు నాన్ ఏసీ, జనరల్ బోగీలు ఉన్నాయన్నారు. General class and non-AC coaches. Out of the 69 lakh seats, almost 78% seats are basically non-AC and general class seats. We have taken up a program of manufacturing 17,000 general coaches, 17,000 general and non-AC coaches. We have also started अमृत भारत एक्सप्रेस. स्पष्ट कमिटमेंट है मिडिल क्लासेस के लिए, लो इनकम के लिए. माननीय सांसद महोदय ने जो राजरानी एक्सप्रेस का कोचुवेली का कहा है, उसकी मैंने इसको संज्ञान में लिया है. और जो इन्होंने कहा कि क्या उसका एक्सटेंशन त्रिवेंद्रम हो सकता है, त्रिवेंद्रम तक हो सकता है, उसकी फिजिबिलिटी लेकर मैं आपसे वापस. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అంతరిక్ష రంగంలో భారత్ చేపట్టిన ప్రయోగాల కారణంగా ప్రజల జీవనం మరింత మెరుగైందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా టెలిమెడిసిన్, ఆరోగ్య రంగం, డిజాస్టర్ మేనేజ్మెంట్, రైల్వేస్, రక్షణ తదితర రంగాల్లో గత దశాబ్ద కాలంలో ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. Is extensively being used in infrastructure projects, in development works, and most of all, as the honourable member rightly mentioned, to bring ease of living in the life of a common citizen. Today, space technology has entered every Indian household, and that was precisely the commitment and vision envisaged by our founding father Vikram Sarabhai, which is for the first time finding its vindication under Prime Minister Narendra Modi. Today, we have also, in the process
given world some of the global success models. Like for example, Gati Shakti portal is there, which is a portal based on about 200 layers trying to integrate planning with infrastructure projects. It helps in planning, it helps in monitoring, saves time, it saves money. And this has now been also acknowledged across the world. Similarly, space technology being used extensively in communication, as all of us know, in healthcare, telemedicine, in flood and disaster management forecasts, in geo-manregas, in railways, in housing. Most of the Modi government's flagship programs like Amrit or Smart Cities. డ్యూరాండ్ కప్ 2025 ఆసక్తికరంగా కొనసాగుతోంది. త్రివిధ దళాల తరపున భారత ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్ ఈ పోటీలో నిర్వహిస్తోంది. భద్రతా బలగాలు, దేశంలోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అభిమానులకు ప్రత్యేక క్రీడానుభూతిని అందిస్తున్నాయి. ఈ పోటీలపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందించారు. భిన్న సంస్కృతులు నేపథ్యం కలిగిన వ్యక్తులను ఈ టోర్నమెంట్ ఒకచోటుకు చేరుస్తుందని పేర్కొన్నారు. ఇక రష్యాతో పాటు జపాన్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో బలమైన సముద్రపు అలలు జపాన్ని సముద్ర తీరాన్ని తాకాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసి సైరన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహిళల అక్రమ రవాణాపై రైల్వే రక్షణ దళం, జాతీయ మహిళా కమిషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాతో పాటు మహిళలపై జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై మహిళా కమిషన్ బుక్లెట్ను కూడా విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాల ద్వారానే దేశంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలోని 8 అంతస్తుల పోలీసుల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పోలీసు మౌలిక సదుపాయాల పథకం 2017-20 పథకం కింద పంజాబీ భాగంలోని పోలీస్ పోస్ట్ గార్డెన్ పార్క్ వద్ద నిర్మించిన ఈ భవనాన్ని 54 కోట్ల రూపాయలతో నిర్మించారు. భద్రత, మౌలిక సదుపాయాల ఆధునీకరణకు ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా తీసుకుంటున్న చర్యల వల్లనే అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు మార్కెట్లు ముగిసే నాటికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 143 లాభపడి 81,481 వద్ద స్థిరపడగా నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 24,855 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన నిసార్ జిఎస్ఎల్వి F-16. రష్యాలో భూకంప తీవ్రతతో ఇళ్లు, భవనాలు ధ్వంసం. శాన్ ఫ్రాన్సిస్కోలో పౌరులను అప్రమత్తం చేసిన కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా. ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన. సింగపూర్లోని తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు మరువలేమన్న ముఖ్యమంత్రి.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్న ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.